హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఈ జాక్ మిషన్ F5 దీన్ని ఎలా వాడాలి? ఏంటి? అని చెప్పేసి చూద్దాము. ఎలా ఉంటుంది? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? అని చెప్పేసి నార్మల్ మిషన్‌కి, ఈ మిషన్‌కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి చూద్దాము. దీనికొచ్చేసి దారం పెట్టుకోవడానికి అంత పెద్ద స్టాండ్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి పెట్టేసుకొని పైనుంచి తీసేసుకోవాలి. తర్వాత మనము దారం బాబిన్‌కి ఎక్కించుకోవాలి అంటే ఈ పక్క హోల్ నుంచి పెట్టేసుకొని ఇక్కడనేసి దాన్ని క్లిప్ ఉంది చూసారా? దాన్ని ఇలా అన్నాము అంటే అక్కడ బాబిన్ స్ట్రక్ అయిపోతుంది. దారం మొత్తం ఆ బాబిన్‌కి నిండిన తర్వాత అదే పక్కకి ఇలా ఎళ్ళిపోతుందనమాట. దారం ఎక్కించడం చాలా సులువు. ఇది చూడండి మన స్పీడ్ కూడా మనం ఇంక్రీజ్, డిక్రీజ్ కూడా ఉంటది. మనం ఎంత స్పీడ్‌లో కుట్టాలి ఏంటి అని చెప్పేసి. ఇదొచ్చేసి రఫ్ లాగడం కోసం అన్నమాట. ఇదొచ్చేసి మనము స్టిచ్ లెంత్ పెంచేసుకోవడము. ఇది నేనిప్పుడు చూపిస్తున్నాను చూసారా? ఇదొచ్చేసి మన సూది కింద బాబిన్ ఉంటది చూసారా? బాబిన్‌లో దారం పైకి రావడం కోసం ఆ బ్లూ కలర్ బటన్ అనేది ఒక్కసారి నొక్కితే మన సూది కిందకెళ్ళిపోయి బాబిన్‌లోంచి దారం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సూదికి మిషన్‌కి దారం ఎలా ఎక్కించాలి అంటే, ఆ హోల్స్ ఉంటాయి కదా! అక్కడి నుంచి జిగ్‌జాగ్ షేప్ రావాలి. హోల్ నుంచి మళ్ళీ బయటకొచ్చి ఇలా హోల్ పెట్టేసుకొని వచ్చేసేయాలి. ఇది చూసారా? ఇది కింద బ్లాక్‌గా ఉంది. దీన్ని మనం ఇలా గట్టిగా ఇలా అన్నాము అంటే కాలుతో అనాలి. అప్పుడు పాదం లేస్తుంది. పాదము లెగడం కోసం మనం ఇది కాలుతో ఇలా అన్నాము అంటే ఇది పాదం లేస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఇది అన్నమాట. మన నార్మల్ మిషన్‌కైతే వెనక నుంచి ఇలా అనుకోవాలి. కానీ ఈ మిషన్‌కైతే ఇలా వచ్చేస్తుంది. చూసారా? పైకిలా లేసింది. ఇప్పుడు ఈ స్విచ్ ఉంది చూసారా? ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. కాకపోతే దీన్నేమన్నారంటే నాకు అమ్మేవాళ్ళు ఓన్లీ ఆన్‌లోనే ఉంచుకోండి, ఆఫ్ చేయమాకండి అని చెప్పేసన్నారు. ఎనకాల ఇది ఒక పుల్లలాగా ఇచ్చారు. ఎందుకు అంటే మన మిషన్ ఆయిలింగ్ పోసుకోవడం కోసమని ఇలా ఉండడం కోసం అది సపోర్ట్ కోసం మనం పైకన్నప్పుడు సపోర్ట్ కోసం అది ఉంటుందనమాట. దీంట్లో బెనిఫిట్ ఏంటి? ఇంకోటేంటి అంటే జస్ట్ మనం ఆయిల్ పోసేసి ఆల్రెడీ పెట్టేసుంటే అదే ఎక్కడెక్కడ ఆయిల్ తీసుకోవాలో అదే తీసేసుకుంటుంది. అదే తీసేసుకుంటుంది. మనం ఓన్లీ పాదం దగ్గర ఆయిల్ పోస్తే సరిపోతుంది. ఇంక మొత్తం అదే మిషన్ మొత్తం ఆయిల్ తీసేసుకుంటుంది అక్కడ పోయడం వల్ల. నేను దీనికి స్టెబిలైజర్ యూజ్ చేస్తాను. ఇది అప్ అండ్ డౌన్ కరెంట్ అప్ అండ్ డౌన్ అయినా ఏమన్నా అయిద్దో ఏమిటో అని చెప్పేసి నేను స్టెబిలైజర్ వాడతాననమాట. జస్ట్ మనం కాలు ఇలా పెట్టంగానే అదే మూవ్ అవుతా ఉంటుంది. ఎక్సిలేటర్ అనేది ఇలా ప్రెస్ చేయాలి. ఇది అలా కాదు. జస్ట్ కాలు పెట్టాము అంటే ఎళ్ళిపోతుంది. మనం బాబిన్‌లో థ్రెడ్ కానీ ఇది కట్ చేసుకోవడం కోసం ఇది ఒక చిన్న ఇలా ఇచ్చారు. మనం ఇలా పెట్టేస్తే కట్ అయిపోతుందనమాట దారం. బాబిన్‌లో ఎక్కించినప్పుడు ఇదో బెనిఫిట్ ఉంటుంది. దీనికొచ్చేసి లైట్ కూడా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ పాదం దగ్గర పట్టడం కోసం లైట్ కూడా ఉంటుంది. ఈ లైట్ వచ్చేసి 2 లెవెల్స్‌లో ఉంటుందనమాట. లైట్‌గా ఒకటి, కొంచెం థిక్‌గా ఒకటుంటుంది. దీన్ని ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు. ఆ స్విచ్ కూడా మనకి అందుబాటులోనే అక్కడే ఉంటుంది. మీకెవరైనా కొనుక్కోవాలి అంటే ఇది చాలా బావుంటుందనమాట. ఆల్రెడీ టేప్ కూడా ఉంటుంది. మనం మెజర్ చేసేసుకోవడం కోసం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.